మనకు అనుగ్రహించినందుకు ప్రార్థనతో ప్రారంభించుకుందాం. సర్వశక్తి మంతుడైన తండ్రి, సర్వాధికారి దేవ, ఈ యొక్క నిత్యమైన ఔన్నత్యమైన నామానికి వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, మీ యొక్క కృపలో అయ్యా తండ్రి ఈ సమయంలో మాకు అనుగ్రహించారు. అయ్యా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, మొన్నటి దినమున అయ్యా తండ్రి కర్నూలు బస్ ఇన్సిడెంట్లో అయ్యా తండ్రి మీరే కృప చూపించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గాయపడిన కుటుంబాలను మీరు దర్శించండి ప్రభా. అయ్యా తండ్రి, నాయన తప్పు ఎవరిదున్నను అయ్యా తండ్రి వారిని కూడా క్షమించండి. అయ్యా తండ్రి యొక్క కృపలో జ్ఞాపకం చేసుకొని కావలసిన యొక్క కృపను అయ్యా తండ్రి అట్టి బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా నాయన ఎంతమంది అయితే నిద్రించి ఉన్నారు ప్రభా, వారికంటే శ్రేష్ఠులమని కాదు కానీ అయ్యా తండ్రి నీ ఉచితమైన కృపల చేత భద్రపరుచుకొని నడిపిస్తున్నారు ప్రభా. పొందినారు అయ్యా తండ్రి, మేము ఏదైతే చేయాలని ఆశపడుతున్నామో ప్రతి చేయడానికి మీరు కృప చూపించండి. అయ్యా తండ్రి నీ యొక్క మార్గంలో అయ్యా తండ్రి నడవడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి ఇటు ఆరాధనలో ప్రారంభిస్తుండగా మీరే కృప చూపించి సహాయపడి బలపరిచి నడిపిస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను నిండుగా దీవించి ఆశీర్వదించును గాక. అందరు బాగున్నారని ఆశిస్తూ ఈ యొక్క పరిచర్యను ముందుకు కొనసాగిస్తున్న దేవాది దేవుడికి కూడా ప్రత్యేకమైన వందనములు మీ అందరి పక్షముగా విజ్ఞాపన చేయడానికి దేవుడు తన కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ దినంన మనం ధ్యానిస్తున్న అంశము ఏమిటి అనంటే, మనము దేవుడి యందు ఏమై ఉంటున్నాం అనేది ఒక ప్రశ్నగా మన జీవితాలలో మనకు కనిపిస్తూ ఉంది. ఏంటిది ఈ దినంలో అంటే, మానవత్వం అనే అంశం పైన మనము దేవుడి నుండి మనము ఏమి కావాలని కోరుకుంటున్నామో, దేవుడు మనకు ఏది అనుగ్రహిస్తున్నాడు అనేది మనం ప్రాముఖ్యమైన విషయంగా మనము తెలుసుకొనవలసిన వారమై ఉంటూ ఉన్నామని ఈ దినమున జ్ఞాపకం చేస్తున్న దేవుని యొక్క పరిశుద్ధమైన వారులారా, పరిశుద్ధమైన దేవుడి యొక్క సహవాసంలో మనం నిత్యం వాడబడుతున్నాం, నిత్యము కదలబడుతున్నాం. ఏంటిది అనంటే, మనము దేవుడి యొక్క సన్నిధిలో మానవత్వం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మానవత్వం అంటే ఏంటిది? మానవత్వం అనంటే మనకు చాలా రకాలుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. మనకు మానవత్వం అనేది ఒక ఇద్దరు ముగ్గురిని చూడిచి నేర్చుకోవచ్చు. ఈ బైబిల్ గ్రంథంలో నుండి మనకు కనిపిస్తుంది. ఏంటిదనంటే, లూకా సువార్తలో ఇక్కడ మనకు కనిపిస్తున్న మాట 10వ అధ్యాయము 26వ వచనంలో మనం చదువుకుంటూ ఉంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియో, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెననియో వ్రాయబడి ఉన్నదని చెప్పాను. ఇక్కడ చూస్తూ ఉంటే ఏంటిది ఈ పూర్ణ వివేకముతో పూర్ణ శక్తితో వెదకాలి అనంటే, ఇక్కడ దేవుడి యొక్క వాక్యము అంటే దేవుడి యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో కూడా ఇది వ్రాయబడుతూ ఉంది. ఏంటిది అనంటే, మానవత్వం గురించి ఒక ఉపమానము ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఏంటిది ఈ మానవత్వంలో అనంటే, పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో మనము దేవుణ్ణి ఆరాధించి ప్రేమించవలసిన వారమని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ చూస్తూ ఉంటే ఈ లూకా సువార్త 10వ అధ్యాయంలో మనకు కొన్ని ఉపమానాలు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. దేవుని పరిశుద్ధమైన జనాంగముగా మనం తీర్చబడుతూ ఉన్నాం అని ఇక్కడ ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తూ ఉంటే మానవత్వం అనేది దేవుడి యొక్క స్వరూపంలో సృష్టించబడింది. దేవుడి యొక్క స్వరూపములో మనం సృష్టించబడ్డాం. అందుకే ఆదాముతో చెప్తాడు దేవుడు ఏమని చెప్తాడనంటే, ఆదామును సృష్టించినప్పుడే మీరు ఈ లోకమును ఏలుడి అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే మానవత్వం దేవుడి యొక్క రూపంలో మనకు కనిపిస్తుంది. ఇది సృష్టి యొక్క ఉద్దేశమును జ్ఞాపకం చేస్తూ దేవుడి యొక్క విధానంలో ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఏంటిది అని అంటే, మనము ఏదైతే చేయాలనుకుంటున్నామో దానిని మానవత్వముతో చేయాలని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మానవత్వం అంటే దేవుణ్ణి ప్రేమించడం ఒక విధంగా మానవత్వం అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ చూడగలుగుతూ ఉంటే అందుకు ఆయన ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది. ఎవరు ఇక్కడ అడుగుతున్నాడు అనంటే, ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి ఇక్కడ అడుగుతూ ఉన్నాడు. ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి ఇక్కడ నిత్య జీవమునకు వారసుడనవుటకు నేనేమి చేయవలెను, ఈ దినాన మనము ఏం చేస్తూ ఉన్నాం అనేది ఒక ప్రాముఖ్యమైన
ప్రశ్నగా మన జీవితాలలో ఉంటుంది. మన యొక్క జీవితాలలో ప్రాముఖ్యమైన ప్రశ్నగా మనకు ఉంటూ ఉంది. ఏంటిది మనకు ప్రాముఖ్యమైనది అనంటే ఈ లోక సంబంధమైనది మనం ఆశపడుతున్నాం, కానీ నిత్య జీవం పొందుకోవాలనంటే ఏమి చేయగలుగుతున్నాం అనేది ఒక ఎదురు ప్రశ్నగా ఉంటూ ఉన్నది. ఏంటిది అని ఇక్కడ చూస్తూ ఉంటే పూర్ణ మనస్సుతో పూర్ణ వివేకముతో అని ప్రతి ఒక్కరు చెప్తుంటారు, కానీ ఇక్కడ అక్కడే ప్రాముఖ్యమైనది వ్రాయబడుతుంది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తావో, నీకు అపకారము జరిగినప్పుడు నాకు దేవుడు ఉన్నాడులే అని ఎంత నమ్మకం పెట్టుకుంటావో, ఇతరుడు కూడా ఆ విధంగానే దేవుడి పైన ఆధారపడి జీవిస్తుంటాడు. ఒకవేళ తను కూడా అదే క్రమంలో జీవిస్తూ ఉంటే మనము మన యొక్క విశ్వాసమును ఏ విధంగా మనం బలపరచబడుతున్నాం అనేది తెలుసుకోవలసిన వారమని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే 28వ వచనంలో, అందుకాయన నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయుము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. ఎక్కడ జీవిస్తాడు ఈయన? ఈ లోకంలో జీవిస్తాడు. ఏంటిది అనంటే పూర్ణ హృదయముతో పూర్ణ మనశ్శాంతితో తను ఉన్నప్పుడు ఈ లోకంలో జీవిస్తాడు. ఇతరుల ఎడల ప్రేమ స్నేహము కలిగి జీవిస్తాడు. ఇక్కడ కాదు, దేవుని యొక్క పరిశుద్ధమైన జనాంగముగా మనము నిత్య రాజ్యములోనికి మార్చబడుట దేవుడి చిత్తమై ఉంటుంది. అందుకే నశించిపోతున్న వారిని వెతికి రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చినాడని తిమోతి గారు చక్కటి సాక్ష్యమును అనుగ్రహిస్తున్నాడు. తిమోతికి రాసిన పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు. మనము దుర్నీతి చేత, మనము ఆశల చేత ఇవ్వబడి ఉన్నామని యాకోబు పత్రికలో యాకోబు గారు జ్ఞాపకం చేస్తాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన వారలారా, మనము నిత్య రాజ్యంలోనికి వెళ్ళాలనంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే అనుభవంలోనికి రావాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తూ జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే నీతిమంతుడవై కనబరుచుకోరి, చూడండి, అయితే తాను నీతిమంతుడైనట్లు కనబరుచుకొనగోరి అతడు అవును గాని నా పొరుగు వాడేవాడని యేసుని అడిగాను. ఇక్కడ చూస్తున్నా పొరుగువారు ఎవరు, అసలు పొరుగువారంటే ఎవరు అని ఈ దినాన మనకు తెలుసా? మన పొరుగువారు ఎవరు మనకు తెలుసా? మన పొరుగువారు అని అంటే మనము ఇతరులుగా, లేదా మన ప్రక్కనున్నవారు, మన కుటుంబీకులే ఒక్కొక్కసారి పొరుగువారిగా ఉంటూ ఉంటారు. అంటే మనము వారి అక్కరలలో, వారికి అవసరతలలో మనము సహాయం చేయకపోతే వారిని పొరుగువారిగానే మనం చూస్తూ ఉంటాం. అందుకే దేవుడి వాక్యంలో ఉన్నది ఏంటిదనంటే, మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకము అని అన్నాడు. ఎందుకు అన్నాడు ఈ ప్రసంగి గ్రంథకర్త అనంటే, మాటి మాటికి వెళ్తూ ఉన్నప్పుడు, మనము వెళ్తూ ఉన్నప్పుడు ఏమి జరుగుతుందనంటే, ఒకవేళ వాళ్ళు నిన్ను పైకి మంచిగా చూస్తారు, కానీ మనసులో తిట్టుకుంటారు. అందుకే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఇక్కడ మనము చూస్తూ ఉన్న మాట ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మాటి మాటికి వెళ్తుంటేనే నీ పొరుగు వారిని తిట్టుకుంటున్నావేమో. ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ దినాన నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు పొరుగు వారి ఎడల ప్రేమయు స్నేహమును కలిగి జీవిస్తే నిత్య రాజ్యంలోనికి వెళ్తూ ఉంటావు. నీవు పొరుగు వారిని ప్రేమించకపోతే ఈ నిత్య రాజ్యంలోనికి నీవు అర్హుడవు కాదని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకే ఇక్కడ ఒక ఉపమానముగా చెప్పబడుతుంది, లేదా ఒక వ్యక్తి జీవితము ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఏంటిది అని అంటే, ఇక్కడ చూసామా, అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. ఈ దినాన జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ చూడగలుగుతూ ఉంటే ఆయన చెప్తున్న మాట, ఒక మనుషుడు యెరూషలేముకు వెళుతూ, ఇక్కడ చెప్పబడుతూ ఉన్న మాట, యెరూషలేముకు వెళుతూ దొంగల చేత దోచబడ్డాడు. ఇక్కడ చూస్తూ ఉన్న 30వ వచనంలో, అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు. చూడండి, దిగి వెళ్ళుచు అంటే వాళ్ళు వాహనం ద్వారా దిగి వెళుతూ ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఉంటే అతడు, ఇక్కడ చూస్తున్నాం, దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొనా ప్రాణముతో విడిచిపోయారు. చూడండి, కొరా ప్రాణముతో విడిచిపోయారని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. అనంటే ఎంతగా కొట్టారో అనంటే, ఆయన గాయపరచబడ్డాడు, ఆయన రక్తము చిందినంతగా అని కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు, లేదా మూర్ఛపోవునంతగా అని కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇతరులను ప్రేమించే విధంగా ఇక్కడ మనకు ఒక ముగ్గురిని గురించిన వర్తమానము తెలియబడుతూ ఉంది. మానవత్వములో ప్రధానముగా మనము ఏమై ఉంటూ ఉన్నాం? ఇక్కడ
ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి ప్రాణముతో విడిచిపోయి. అప్పుడు ఒకడు యాజకుడు ఆ త్రోవకు వెళ్ళుట తటాస్థించను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను. ఇక్కడ చూస్తుంటే యాజకుడు వచ్చాడు. యాజకుడు వచ్చి త్రోవ పక్కన నుండి ఆయన వెళ్తూ ఉన్నాడు. అంటే ఆ స్థితి, ఆ యొక్క పరిస్థితిని చూస్తూ, ఆయన కనులారా చూస్తూ అక్కడి నుండి వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ లూకా సువార్త 11వ అధ్యాయం 30వ వచనంలో జ్ఞాపకం చేయబడ్డట్టుగా కొరా ప్రాణముతో ఆయనను విడిచిపోయారు. ఇక్కడ మనలను కూడా కొన్ని సందర్భాలలో మనం కూడా మన యొక్క శ్రమలను బట్టి మనం కృంగిపోతూ ఉంటాం. మనలను ఆదరించిన వారు ఉండరు. కానీ మనలను ఎప్పుడు కూడా ఒక మూలుగుతున్న నక్కపై ఒక తాటి కొమ్మనేసినట్టుగా లేదా ఒక తాటికాయ నేసినట్టుగా మన పైన ఏదో ఒక నిందను వేస్తూ ఉంటారు. అప్పుడు పొరుగు వారిని ప్రేమించే నిబంధన ఇక్కడ మనకు కనిపించదు. దేవుని యొక్క పరిశుద్ధమైన వారలారా, మనం పొరుగు వారిని ప్రేమించాలనంటే మనం పొరుగు వారిని మనము ఏ విధంగా ప్రేమించుకుంటున్నాం. అందుకే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను వలని పొరుగు వారిని అంటే మన వలనే మన పొరుగు వారిని కూడా ప్రేమించినప్పుడు ఆయన యొక్క నిత్య రాజ్యంలోనికి, నిత్య జీవం అనే ఆయన వారసత్వంలోనికి మనం వెళ్తామని ప్రభు యొక్క వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగనే ఇక్కడ చూడండి 32వ వచనంలో చూస్తే, అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. చూడండి, ప్రక్క నుండి వెళ్తున్నాడు. ఆయననేమో దాని దగ్గరికి కూడా వెళ్ళలేదు, కానీ ఆయన కూడా అదే విధంగా వెళ్ళాడు, ఆ దారిలోనే వెళ్ళాడు, కానీ ఆయనను చూచి ముట్టుకోలేకపోయాడు. లేవీయుడు కూడా ఆ విధంగానే, యాజకుడు తర్వాత లేవీయుడు కూడా ముట్టుకోలేకపోయాడు. చూచుకుంటూ వెళ్ళినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. ఎంత లాభం, ఏమి లాభం? వారు యాజకులైతే ఏంది, లేవీయులైతే ఏంది, ఒకరిని ప్రేమించకపోతే వ్యర్థమైన జీవితము జీవిస్తున్న వారుగా ఉంటూ ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఉంటే తర్వాత అతనిని చూచి అతని మీద జాలిపడి, ఎవరు ఈ జాలిపడ్డారు అనంటే 33వ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పరియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి. చూడండి, నీ పైన జాలిపడే వ్యక్తులు ఎవరు లేకపోవచ్చు, కానీ దేవుడు ఎవరినో ఒకరిని తన ఆత్మ ద్వారా నడిపిస్తూ ఉంటాడు. ఆయన ఆత్మ ద్వారా నడిపించబడినప్పుడు మనము దేవుడి యొక్క నూతనమైన రాజ్యంలోనికి మనము వెళ్ళడానికి దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడు. లేదా దేవుడు మన యొక్క పరీక్ష కాలములో దేవుడు సహాయము చేస్తూ ఉంటాడు. అందుకే దేవుడి యొక్క సన్నిధి ఎప్పుడు ఆయనను నమ్ముకున్న వారికి, చూడండి, అందుకే దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. దావీదు మహారాజుగా ఉన్నప్పుడు అందుకే అంటాడు, యెహోవా నా కాపరి, నాకులేమి ఎందుకులేమి కలిగదనంటే ఆయన ప్రతి క్షణము నిన్ను నన్ను చూస్తూ నడిపిస్తూ బలపరుస్తూ ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ప్రతి విధమైన దేవుడి యొక్క కృపను మన ఎడల విస్తరింపజేస్తాడని ప్రభు యొక్క వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ఆత్మ ద్వారా మనము నడిపించబడాలి. అందుకే దేవుని ఆత్మ ద్వారా ఎందరు నడిపించబడతారో వారందరూ కూడా ఆ దేవుడి యొక్క సన్నిధిలో దేవుడి యొక్క కుమారులుగా మార్చబడతారని, నిత్య రాజ్యంలోనికి మనము మార్చబడుటకు దేవుడి ఆత్మ కూడా దేవుడి యొక్క సన్నిధిని కూడా కోరుకునవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి మనలను మనము సిద్ధపరచుకుందాం. మనము ఈ దినాన మన యొక్క జీవితాలను చూస్తూ ఉంటే మనము ఆదరించబడకపోవచ్చు, కానీ మనకున్న శ్రమలను బట్టి ఇతరులను కూడా ధైర్యపరిచే విధంగా ఉండాలని ప్రభు యొక్క వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు అంటే ఇక్కడ యోబు యొక్క గ్రంథంలో జ్ఞాపకం చేస్తాడు. యోబు ఎంతగా శ్రమ పొందుతాడనంటే ఆయన నాకు నిజంగా చనిపోతేనే మంచిది అన్న స్థితిలోనికి వస్తుంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటాం 4వ అధ్యాయం 4వ వచనంలో జ్ఞాపకం చేస్తే, నీ మాటలు త్రొట్టిల్ల వారిని ఆదుకొని ఉండను, కృంగిపోయిన మోకాళ్ళు గల వారిని నీవు బలపరిచితివి. ఇక్కడ చూస్తూ ఉంటే ఎవరి మాటలు ఎవరిని బలపరిచాయి? ఇక్కడ యోబు గారి మాటలు ఇతరులను బలపరిచాయి, లేదా వారి జీవితాలలో త్రొట్టిల్లిపోయిన వారిని బలపరుస్తున్నాయి. ఈ దినాన మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మనము త్రొట్టిల్లిపోతూ ఉంటే మనలను కూడా దేవుని యొక్క మాటలు మనలను నిత్యము
బలపరుస్తూ నడిపిస్తున్నాయని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక మంచి సమరయుడి యొక్క వృత్తాంతంలో నుండి మనం నేర్చుకుంటుంది మన అనుదిన జీవితాలలో అది వర్తిస్తూ ఉంది. మనము ఇతరులను ప్రేమించే విధంగా ఉంటూ ఉన్నామా, లేదా ప్రేమిస్తూ ఉన్నామని చెప్పుకుంటూ దూరముగా వారిని చూసి వారి గాయములలో వారికి తోడుగా ఉండకుండా, వారి కష్టములలో మనము తోడుగా ఉండకుండా ప్రక్కదారిలో మనం వెళ్తూ వారిని చూసి లేదా వారిని చూస్తూ మనము ముక్కుకు మూతికి అంటే మనము ఇట్లా ముసుగ వేసుకొని వారిని హేళన చేస్తున్న స్థితిలో ఉంటూ ఉన్నామా? ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవులముగా ఉన్న మనము దాతృత్వములో ఉండాలి. తర్వాత మనము మన యొక్క జీవితాలలో మనము ఒకరిని బలపరిచే విధంగా ఉండాలి. మన స్థితి ఏమై ఉన్నా కానీ, మన యొక్క పేద స్థితిలో ఉన్నా కూడా మనము ఇతరులకు తెలియజేసే వారముగా లేదా త్రొట్టిల్లిన వారిని బలపరిచే విధంగా మన జీవితాలు కట్టబడుతూ నిత్యము మన జీవితాలు నిత్య నూతనమైనవిగా మనము సాక్ష్యము కలిగి జీవించవలసిన బాధ్యత ఎంతైనా మన జీవితాలలో ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే మనము చెప్తున్న మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. క్రైస్తవ జీవితంలో మనము నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలనంటే మనకు ఈ నూతనమైనవి, ఈ యొక్క నూతనత్వములోనికి మనం నడిపించబడాలి. మనము ఎప్పుడు కూడా దేవుడిని ఆజ్ఞలను అనుసరిస్తూ మనము జీవిస్తూ ఉన్నాం, మనము దేవుడికి దగ్గరగా ఉంటున్నాం అని చెప్పుకుంటూ మనము పరులను ప్రేమించకపోతే వ్యర్థమైన జీవితమే మనం జీవిస్తున్నది. మనము ఇతరులను ప్రేమించకపోతే మనకు నిత్య రాజ్యములోనికి మనకు స్థానమే లేదు. ఎందుకంటే ఆయనను ప్రేమిస్తే మనము ఆయన ఆజ్ఞలను ప్రేమించినట్లు, ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలలో ఒక్కటి తప్పిన ఆయనను మనము నిత్యము ప్రేమించిన వారుగానే ఉంటాం. అందుకే మనకు 99.9% మార్క్స్ వచ్చినా 1% వచ్చినా చూడండి ఎంత హేళన కదా. ఎందుకంటే ఒక్క దాంట్లోనే మనం తప్పిపోతున్న స్థితిలో ఉంటున్నామేమో. మనలను మనము సరి చేసుకుందామా ఈ దినాన? ఎందుకంటే మనకు కలిగిన దానిని బట్టి ఇక్కడ చూస్తుంటే యోబు గారి జీవితంలో 4వ అధ్యాయం, యోబు గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనంలో, అయితే ఇప్పుడు నీ శ్రమ నీకు కలగగా నీవు దుఃఖక్రాంతుడవైతివి, అది నీకు తగలగా నీవు కలవరపడుచున్నావు. మనకు కలవరపడే శ్రమలు వస్తూ ఉంటాయి, తర్వాత దుఃఖకరమైన శ్రమలు కూడా వస్తూ ఉంటాయి. దానిలో నుండి నువ్వేం నేర్చుకుంటున్నావు, నీ అనుభవం ఏంటిది అని అంటే మనం చెప్తాం, ఇక్కడ పని చేసాం, అక్కడ పని చేసాం. కానీ నీ అనుభవం, క్రైస్తవుడిగా నీవు పొందుకుంటున్న అనుభవం ఏంటిది? ఒకసారి నీవు ఎదుర్కొంటున్న శోధనలు ఎటువంటివి? నీవు ఏ విధంగా దేవుడిని చేరుకోగలుగుతున్నావు, దేవుడి సన్నిధిని అనుభవించగలుగుతున్నావు? ఇది ప్రాముఖ్యమైన విషయముగా జ్ఞాపకం చేయబడుతుంది. మనము నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నాం అని అంటున్నాం, ఒకరి కొరకు మనం హింసించబడుతున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి యొక్క రాజ్య సువార్త కొరకు మార్టిన్ లూథర్ గారు కూడా ఎన్నో శ్రమలను పొందుకొని ఎన్నో అనేకమైన సంస్కరణలు ఈ లోకంలోనికి, అంటే ఈ యొక్క ఇండియాలో ఆయన తీసుకొని వచ్చాడు. ఇదే మనము 31వ తారీఖున జ్ఞాపకం చేసుకుంటాం. మార్టిన్ లూథర్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ రిఫార్మేషన్ సండేగా ఈ దినాన్ని కూడా ఎంతో మంది జ్ఞాపకం చేసుకుంటున్నారు. అంటే క్రైస్తవ జీవితంలో ఆయన ఎంతగా శ్రమ పడుతూ ఆయన ఇతరులను పురికొల్పినాడో దేవుడి యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని వాక్యమును ఎదగడానికి, దేవుని వాక్యములో ప్రయాసపడడానికి ఆయన చూపించాడు. మార్టిన్ లూథర్ గారిని నేను ఎందుకు ఈ దినాన జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎందుకంటే ఇది మనకు ఒక రిఫార్మేషన్ గా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనము ఇతరులను ప్రత్యక్షంగా పరోక్షంగా మన జీవితాలలో వారు చేసిన మేళ్లను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దినాన యూట్యూబ్ లైవ్ లో మనం చెప్పుకోగలుగుతున్నాం, లేదా బైబిల్ పట్టుకొని మనం జీవించి నడుస్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం, బైబిల్ పట్టుకొని స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాం అని అంటే అటువంటి వారు చేసిన ఈ యొక్క దేవుడి యొక్క చిత్తమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు చేసిన త్యాగాలు, అంటే వారికి దేవుడు మనస్సునిచ్చాడు, మనకు ఇవ్వలేదా? మనకు కూడా ఇచ్చాడు. కానీ మనము ఎప్పుడైతే దేవుడి ఆజ్ఞను అనుసరించి జీవిస్తామో, ఆయన ప్రకారము నడుస్తామో, ఆయన యొక్క సంపూర్ణమైన చిత్తములోనికి మనం మార్చబడతాం. అందుకే నీ దుఃఖములో ఇక్కడ చూస్తున్నాం, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించే విధంగా ఉందా? లేదా ఇతరులను హేళన చేసే విధంగానే ఉంటూ ఉన్నామా? ఒకసారి మనలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యో వీరేంది,
దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. మన దేవుడు ఏమాయనని వారు అంటారు. ఎవరంటారని అంటే మనము చేసే ప్రవర్తనను బట్టి వారు అన్యులుగా ఉన్నవారు నీ దేవుడు ఏమైండో అని అంటూ ఉంటాడు. ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకుంటే మనము క్రియలలో దేవుడి యొక్క ప్రేమను చూపించాలా, క్రియలలో మనము దేవుడి యొక్క వర్తమానమును చూపించాలా, లేదా ఆయన పొందిన శ్రమలను మనము వారికి చూపించినప్పుడే ఆయన యొక్క కృపలో మనలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే మొట్టమొదటిగా 2 విషయాలను నేను జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ప్రేమ అయి ఉంటూ ఉంది. ప్రేమ ప్రాముఖ్యమైంది. దేవుని స్వరూపములో మార్చబడతాం. మానవత్వం అంటే ఒకటి ప్రేమ, రెండవది దేవుడి యొక్క ఉద్దేశం అని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేమ ద్వారా మనము ప్రతిదీ కూడా జయించవచ్చు. ప్రేమ ద్వారా మనము చేయలేనిదంటూ ఏం లేదు. ఏంటిది అనంటే ప్రేమ ద్వారా మనం చేయడం అనంటే మనము ఎంతగా ప్రేమించబడతామో మనము కూడా ఒకరిని ఆ విధంగానే ప్రేమించినప్పుడు మనము దేవుడి యొక్క సన్నిధిని అనుభవించవలసిన వారంగా ఉంటూ ఉంటాం. మన దేవుడు ప్రేమ ఎందుకు చూపించాడో మనము కూడా ఆ విధంగా చూపించాలి. ఎందుకంటే మనం మంచి వాళ్ళమని దేవుడు మనల్ని ప్రేమించలేదు. ఆయన మనల్ని ఎందుకు ప్రేమించాడనంటే ఆయన కంటే మనము శ్రేష్ఠ పరులు మన ఆయన ప్రేమించలేదు. మనము పాపములో నాటబడి ఉన్నాం, లేదా మనం పాపములో లోతుగా పాతుకొని పోయామని ఆయన మనల్ని పాప కూపములో నుండి విడిపించడానికి మనలను ప్రేమించిన దేవుడై ఉంటున్నాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే మనం చదువుకుంటాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని చదువుకుంటాం. కానీ మనలను ఎంతగా ప్రేమించాడంటే ఆయన యొక్క సొంత కుమారుని ఇవ్వడానికి కూడా వెనకాడలేదని దేవుని వాక్యము మనలను జ్ఞాపకము చేస్తూ ఉంది. అందుకే ఈ దినాన మనము కూడా చదువుకుంటున్న లేఖనములు కూడా మనకు అదే వర్తమానమును తెలియజేస్తుంది. మానవత్వంలో మనముంటే ఎంతగానో దీవెనకరంగా, దేవుడికి సహాయకరంగా మన జీవితాలు మార్చబడుతూ ఉంటాయని ప్రభు యొక్క వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనల్ని మనము దేవుడి సన్నిధిలో ఏ విధంగా కనపరుచుకుంటున్నాం. ఒకసారి లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉంటే, 14వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది. లూకాసు వార్త 14వ అధ్యాయం 12వ వచనంలో, మరియు ఆయన తను పిలిచిన వానితో ఇట్లా, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరునైనను నీ బంధువునైనను ధనవంతులుగా నీ పొరుగువారినైనను పిలువవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీవు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంట్రివాడ్రను, గుడ్రివాడను పిలువు. ఇక్కడ ఎవరిని ప్రేమించాలనేది ప్రాముఖ్యమైన విషయముగా జ్ఞాపకం చేయబడుతుంది. ఇక్కడ ఎవరిని ప్రేమించాలా, నిన్ను ప్రేమించేవారిని నువ్వు ప్రేమించాలని దేవుని వాక్యంలో చెప్తలే. నీవు ఎవరినైతే ఇష్టపడవో వారిని పిలవమని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. నీవు ఈ దినాన జ్ఞాపకం చేసుకుంటే, అయ్యో వీరి ద్వారా నాకు ఇది కలిగింది అది కలిగింది అని మనం ఇతరులను ప్రేమించడం కాదు. దేవుని యొక్క ప్రేమ, మనము ఎవరైతే మనల్ని హింసిస్తున్నారో లేదా మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నారో వారిని ప్రేమించడం దేవుడి చిత్తమై ఉంటూ ఉంది. అందుకే ఇక్కడ ఈ మాట ఎందుకు జ్ఞాపకంలోనికి తీసుకొని వస్తున్నానంటే, మనము చాలా మంది మనలో ఉన్నవారేమో మనకు ఎవరైనా మంచి చేస్తే వారిని ప్రేమిస్తాం కానీ చెడు చేసిన వారిని ఇష్టపడం, లేదా రోడ్డు పైన ఉన్న వారిని మనం ఇష్టపడం. అంటే వారి కుంటివారుగా వారు ఏ విధంగా చూడండి, ఇక్కడ పేద స్థితిలో ఉన్న వారిని ఇష్టపడం. కానీ దేవుడు కోరుకుంటున్నది ఏంది అని అంటే వారిని కూడా ప్రేమించే వారముగా ఉండాలని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటే, అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుండ్రివాడును, గుండివాడును పిలువము. నీవు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడవగుదువు. నిన్ను ప్రేమించే వారికి నీవు ఇస్తే లాభం లేదు, కానీ నిన్ను ప్రేమించని వారికి నీవు చేస్తే అప్పుడు దేవుడికి నీవు చేసినట్టు. అందుకే మత్తయి సువార్తలో జ్ఞాపకం చేస్తాడు. ఏంటిదనంటే, అయ్యా మేము ఎప్పుడు చేశాం, నీవు ఆకలి కొని ఉండుట మేము ఎప్పుడు చూసామని నీతిమంతులు అడిగితే, మీలో ఒకరికి చేస్తిరి గనుక నాకు నువ్వు చేస్తిరి, మీలో మిక్కిలి అల్పులైన ఈ వారికి చేస్తిరి గనుక నాకు నువ్వు చేస్తిరని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. నాకు అంటే నేను కాదు బ్రదర్, ఇక్కడ చెప్తున్న మాట నేను కాదు సిస్టర్, కానీ దేవుడికి మనము చేసిన వారంగా
ఉంటాం. హల్లెలూయా. ఇక్కడ చూడగలుగుతుంటే మనము దేవుడి యొక్క శక్తిని గురించిన మాటలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే వారికి ఇచ్చి మనము దేవుడిని అడిగినప్పుడు ఆయన సమృద్ధికరమైన దేవుడి యొక్క కృపను మనకు అనుగ్రహిస్తాడని ప్రభు యొక్క వాక్యము ద్వారా జ్ఞాపకము చేస్తూ ఉన్నాం. కాబట్టి మనము దేవుడి సన్నిధిలో సిద్ధపరచుకుంటూ తానుగా మనము దేవుడి సన్నిధిలో ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనము పరులను ప్రేమించే విధానంలోనికి విధిలోనికి మనం వచ్చినప్పుడు ఆయన నమ్మదగిన వాడు కనుక మనకు కావలసిన ప్రతి మేళ్ల చేత మనల్ని నింపుతాడు. ఈ మానవత్వం అనే దానిలోనికి మనము నడుచులాగున మనము ఇతరులను చూసి హేళన చేసేవారిగా ఉండవద్దు. రెండవది, ప్రేమతో మనము ప్రతిదాన్ని జయించవచ్చును అనేది దేవుని యొక్క ప్రేమ ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఈ రెండు విషయాలలో ప్రాముఖ్యమైనది దేవుడి చిత్తము కూడా ఎంతో ప్రాముఖ్యమై ఉంటూ ఉంది. కాబట్టి మనము సిద్ధపరచుకొని దేవుడి సన్నిధిలో ఒకవేళ మనకు ఇటువంటి స్థితిలో కూడా దేవుడి యొక్క ప్రేమ లేకపోతే మనము వ్యర్థమైన జీవితం, మనము ఇతరులను బలపరిచే విధంగా మన జీవితాలు లేకపోతే మనము క్రైస్తవులముగా అర్హులం కాదు. నిత్య జీవం పొందాలని అనుకుంటున్నాం, కానీ మనం నిత్య జీవంలోనికి వెళ్లకుండా ఇవి ఆటంకపరుస్తున్నాయి. కాబట్టి మనము ఇతరులను ప్రేమించినప్పుడు, ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ద్వారా జ్ఞాపకం చేయబడుతుంది, మొదటిగా దేవుడిని ప్రేమించాలి. ఏ విధంగా ప్రేమించాలి? పూర్ణ హృదయముతో, పూర్ణ సత్యముతో దేవుణ్ణి ప్రేమించి, పూర్ణ ఆలోచనతో, పూర్ణ మొత్తము నీ సమస్తమును దేవుడి పైన ఆధారపరిచే విధంగా ఉన్నప్పుడు, తర్వాత రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడే నీవు నిత్యమైన రాజ్యంలోనికి వెళ్తావు. కాబట్టి ఆ అర్హతలోనికి మనము నడిపించబడలాగున దేవుడు తన సహాయమును, దేవుడి కృపను మనకు అనుగ్రహించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మనకు దేవుడి యొక్క వాక్యం కొరకు, ఇతరుల కొరకు కూడా ప్రార్థించవలసిన బాధ్యత మనకున్నది. కాబట్టి ఆ ప్రార్థన మనవులు కూడా కింద స్క్రోల్ అవుతూ ఉన్నాయి. కాబట్టి వారు కూడా ఎవరి యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నా కూడా వారు పంపించవలసిందిగా ప్రభు నామమున జ్ఞాపకం చేస్తున్నారు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి మంతుడమైన తండ్రి, సర్వాధికారిమైన దేవ, నిత్య రాజ్యంలోనికి అయ్యా తండ్రి నీ యొక్క వారసులముగా ఉండటానికి అయ్యా తండ్రి ప్రేమను గురించి, మానవత్వం గురించి అయ్యా తండ్రి ఈ దినాన మేము జ్ఞాపకం చేసుకొని ఉంటూ ఉండగా మీరు కృప చూపించారు అయ్యా తండ్రి. అందును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా తండ్రి. మంచి సమరయుని వలె ఉండటానికి మీరు కృప చూపించండి ప్రభా. అయ్యా తండ్రి, ఒకరిని ఆదరించే విధంగా యోబు మాటలు ఏ విధంగానైతే తోడ్పడ్డాయో ప్రభా, అయ్యా తండ్రి మా యొక్క మాటలు, మా యొక్క క్రియలు అయ్యా తండ్రి ఆయన యథార్థమైన భక్తియు ప్రేమయు కలిగి ఉండలాగున యొక్క కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా అయ్యా తండ్రి. సమస్తమును మాకు అనుగ్రహించిన నీ యొక్క పరిశుద్ధమైన నీ యొక్క కృప ద్వారా వేడుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నా అయ్యా తండ్రి. ఇంతవరకు వాక్యంలో నాయన మీరు నడిపించిన విధానమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా అయ్యా తండ్రి. నీ కృపల ద్వారా బలపరిచారు ప్రభా, నీకు వందనాలు అయ్యా తండ్రి. ఈ దినాన అయ్యా తండ్రి ప్రేయర్ రిక్వెస్ట్లు అందించిన అయ్యా తండ్రి బిడ్డలను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి సుధాకర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా, నీకు స్తోత్రం అయ్యా తండ్రి. తనకు ఏమైతే అవసరత ఉందో ప్రభా, అయ్యా తండ్రి దానిని తీర్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా, నీకు స్తోత్రం అయ్యా తండ్రి. గజపతి వేలూరు నుండి నాయన ప్రభా, తను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా, నీకు వందనాలు అయ్యా తండ్రి. వారి యొక్క కుటుంబంలో కావలసిన అక్కర్లు, అవసరతలు మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా తండ్రి. నాయన మీకు వందనాలు. నీ యొక్క కృపలో చిత్తంలో జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అయ్యా తండ్రి షేక్ గఫూర్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా తండ్రి వారి కుటుంబాన్ని ధైర్యపరచండి, వారికి కావాల్సిన ప్రతిదీ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా, నీకు స్తోత్రం అయ్యా తండ్రి. అదే విధంగా అయ్యా తండ్రి నీ సన్నిధిలో అయ్యా తండ్రి నాయన అర్పించిన ప్రతి మనవిని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా తండ్రి. గడిచిన వారంలో అయ్యా తండ్రి ఎంతమంది బిడ్డలైతే మా కొరకు ప్రార్థించమని చెప్పారు ప్రభా, అటు బిడ్డలను మీరు ధైర్యపరచండి, మీరు ఒక కృప చూపించండి ప్రభా. ప్రభుదాస్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. గోవింద్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రేమ గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి, నీకు స్తోత్రం అయ్యా తండ్రి. వారి కుటుంబాలలో ఏదైతే అక్కరగా అవసరతగా ఉన్నదో ప్రభా, అయ్యా తండ్రి ప్రతి బిడ్డలను మీరు ధైర్యపరచండి, ఓదార్చండి నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా తండ్రి. మా కొరకు ప్రార్థించండి అని చెప్పిన అయ్యా తండ్రి మలి గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ప్రభుదాస్ గారిని అయ్యా తండ్రి, రాజమణి గారిని అయ్యా తండ్రి, దినాకర్ జాకోబ్ గారిని అయ్యా తండ్రి నాయన, నీకు స్తోత్రం. సన్యాసమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. గణేష్ స్మైలీ గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా తండ్రి లక్ష్మి గారిని అయ్యా తండ్రి నాయన,
అయ్యా తండ్రి కిషోర్ గారిని, అనిల్ కుమార్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. రాహుల్ శర్మ గారిని, జ్యోతి గారిని అయ్యా తండ్రి నాయన నీకు వందనాలు. వెంకట భవాని గారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. రవలి ప్రమోషన్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు. దివ్య కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. సురేష్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. తరుణ్ నాయన వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి సందీప్ శామ్యుల్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. విజయ్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. రామరాజన్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అశోక్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు. అయ్యా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంజు ప్రిన్స్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. భాగ్యశ్రీ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. భాగ్యలత గారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నీకు వందనాలు. శుభాతి గోనుపాటి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి కృష్ణ గారి ఇంకా వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి వారి మనవులను మీరు అంగీకరించండి తండ్రి, నీకు వందనాలు. సందీప్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా, నీకు స్తోత్రం. సురేష్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు. రాపేటి సుబ్బారావు కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి అయ్యా తండ్రి. సిరిపురం నుండి అయ్యా తండ్రి బ్రదర్ను, ఫకీర్ బ్రదర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా, నీకు స్తోత్రం. అయ్యా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా తండ్రి నీకు వందనాలు ప్రభా. రజనీ గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా, నీకు స్తోత్రం. అయ్యా తండ్రి అదేవిధంగా రాజేంద్ర కుమార్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా తండ్రి రాజారావు గారిని, అయ్యా తండ్రి శిరీష గొంగళ్ళ వారి గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి తండ్రి గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆర్థికంగా వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి అదేవిధంగా నాగేశ్వరం సౌజన్య గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా తండ్రి కట్టమంచలి రాజేష్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా, నీకు స్తోత్రం. అయ్యా తండ్రి నాయన సుధీర్ ముదిరాజు వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి పాతకోటి భాగ్యలక్ష్మి గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నీకు స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. అయ్యా తండ్రి బాబురావు దర్శనం వారి కుటుంబాన్ని, అయ్యా తండ్రి వారి యొక్క కుటుంబంలో పిల్లలను, అయ్యా తండ్రి వారి సతిమణిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి నీకు స్తోత్రం. నిక్కిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా తండ్రి సమస్తమును అయ్యా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి నీకు వందనాలు. అయ్యా తండ్రి చింటును, అయ్యా తండ్రి వారి కుటుంబంను కూడా మీరు దర్శించండి. అయ్యా తండ్రి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా, నీకు స్తోత్రం. సాయి చందన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ యొక్క కృపల చేత భద్రపరచుకొని మనం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతిదిన ఆయన నీ యొక్క అనుకూలమైన నీ చిత్తంలోనికి నడిపించి మీరే మేము పొందుకుంటారని ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి ఇంతవరకు చేసిన ప్రతి ప్రార్థనలో అయ్యా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. రత్నమ్మ గారిని, అయ్యా తండ్రి కాంతమ్మ గారిని, వారి కుటుంబాలను మీరు దర్శించండి ప్రభా. సంగీత గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా, నీకు స్తోత్రం. లక్ష్మమ్మ గారిని, అయ్యా తండ్రి లక్ష్మి గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా తండ్రి ఎంతమంది బిడ్డలైతే అయ్యా తండ్రి అనారోగ్యములతో ఉన్నారు ప్రభా, ప్రతి బిడ్డను దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. జోసెఫ్ గారిని, అయ్యా తండ్రి అదేవిధంగా అయ్యా తండ్రి నాయన ప్రసాద్ అన్న వాళ్ళ కొడుకును కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి సంపూర్ణమైన స్వస్థత దయచేయండి ప్రభా. తీసుకుంటున్న మెడికేషన్లో మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎంతమంది బిడ్డలైతే అయ్యా తండ్రి నాయన నీకు స్తోత్రములు, అయ్యా తండ్రి గర్భముతో ఉండి అయ్యా తండ్రి ప్రసవానికి సిద్ధపడుతున్నారు ప్రభా. ప్రతి బిడ్డను మీరే నీ యొక్క కృపల చేత భద్రపరచుకొని కావాల్సిన ప్రతి ఏవిని, ప్రతి శ్రేష్టమైన నీ యొక్క నెనరు, నీ యొక్క కృప అయ్యా తండ్రి నీ యొక్క కనికరము చేత ప్రతి ఒక్కరిని నింపి దీవించి బలపరుస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్.